హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది, అలాగే ఫస్ట్ ఫేజ్ వాళ్ళందరూ కూడా ఎలా చేయండి అని చెప్పేసి అన్నాను. అలా ఏంటి, అలాగే సెకండ్ ఫేజ్లో సీట్లు ఎన్ని ఉంటాయి, సీటు వస్తుందని చాలామందికి డౌట్ అయితే ఉంది. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్ఫామ్గా ఏంటంటే రిపోర్టింగ్ అయితే చేయండి. రేపే లాస్ట్ డేట్ అనమాట. సో ఇంకా ఎవరైనా రిపోర్ట్ చేయకపోతే మాత్రం కంపల్సరీగా రిపోర్ట్ చేయండి. సో ఫస్ట్ ఆన్లైన్ రిపోర్ట్ చేసిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తేనే మీ సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే కన్ఫర్మ్ కాదు. సో మీరు ఇబ్బంది పడుతున్న తర్వాత అయితే మంచి సీట్ వచ్చినా కానీ కోల్పోతారు. సో ఖచ్చితంగా ఎవరైనా ఇంకా రిపోర్ట్ చేయవలసి ఉంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి, రిపోర్ట్ చేయమని చెప్పండి పోనీ. సో మీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ చూసుకుంటే సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయి, అసలు సీటు వస్తుందా రాదా సెకండ్ ఫేజ్ వాళ్ళకని చెప్పి చాలామంది డౌట్ అయితే ఉంది. సో ఇప్పుడు ఒక క్లారిటీగా చెప్తాను చూడండి మీకైతే. ఇప్పుడు మనకి సీట్లు ఎన్ని మిగిలినాయి, 20,000 సీట్లు పైగా ఇంకా మిగిలినాయి అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే చాలామందికి సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు. బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు మనకి రిపోర్టింగ్ చూసుకుంటే 22వ తారీఖు అంటే రేపటితో మనకి రిపోర్టింగ్ అయితే అయిపోతుంది. 23వ తారీఖున మనకి ఎంతమంది రిపోర్ట్ చేశారో, ఎన్ని కాలేజెస్ ఉన్నాయో మొత్తం అంతా కూడా డేటా అయితే వస్తుంది. అక్కడ మనకి ఒకవేళ ఇంకొక 30,000 మంది వరకు రిపోర్ట్ చేయలేదు అనుకుంటే ఈ 30+20 వరకు కూడా మిగిలి మొత్తం 50,000 సీట్ల వరకు ఉంటే మాత్రం మీకు ఇంచక్క కూడా సెకండ్ ఫేజ్ వరకు సీట్ అయితే వస్తుంది. అలా కాకుండా ఒక 5K మాత్రం మిగిలితే అప్పుడు కూడా వస్తుంది. బట్ ఏంటంటే మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి. అంటే సపోజ్ మీరు చూసుకుంటే అక్కడ చాలా ఆల్రెడీ వీడియోస్లో కూడా చెప్పాను. ఇప్పుడు సపోజ్ అక్కడ ర్యాంక్ కట్ ఆఫ్ 10K ఉంది. బట్ మీరు సరిగ్గా పెట్టుకోవడం వల్ల మీకు ఫస్ట్ ఫేజ్లో అయితే అలాట్ కాలేదు. కానీ సెకండ్ ఫేజ్లో మీ ర్యాంక్ చూసుకుంటే 5K అయితే ఉంది. అంటే మీ ర్యాంక్ 5K ఉంది, సెకండ్ ఫేజ్లో కట్ ఆఫ్ చూసుకుంటే 10K ఉంది. సో అక్కడ ఆ ర్యాంక్ చూసుకుంటే ఒక సీట్ అయితే మిగిలింది. సో అవి మీ కరెక్ట్గా 5K ఉన్న వాళ్ళకి ఆ ర్యాంక్ సంబంధించి ఆ కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. ఒక సీటు మిగిలినా కానీ 2 సీట్లు మిగిలినా కానీ ర్యాంక్ తగ్గట్టుగా ఆ కట్ ఆఫ్ సంబంధించి పెట్టుకుంటే మాత్రం మీ సెకండ్ ఫేజ్లో కంపల్సరీగా సీట్ అయితే వస్తుంది. సో ఎలా పెట్టుకోవాలి ప్రతిదీ కూడా మీకు అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పర్సనల్ గైడెన్స్ అయితే ఇస్తాను. సో ఫ్రీగానే ఉంటుంది. బట్ ఏంటంటే మీరు జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆల్సో మనకి ఈరోజు ప్రైమ్ డే సేల్ అయితే అయిపోతుంది. సో ఖచ్చితంగా ఏంటంటే ఆల్రెడీ బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటని చెప్పి ఒక వీడియో అయితే చేశాను, చూడకపోతే చూడండి, ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. సో బడ్జెట్లో మీకు కంపల్సరీగా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ మీద ఫస్ట్ ఫోకస్ పెట్టి 4th ఇయర్లో కంపల్సరీగా జాబ్ తెచ్చుకుందాం అని అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా విజిట్ చేయండి, బాగుంటాయి మీకైతే. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.